Hi everyone, welcome to Spoken English class Past Continuous Tense Practice. Yesterday night టీవీ చూస్తూ ఉన్నారా? ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారా? లేదా నిన్న చదువుతూ ఉన్నారా? ఇలా ఇంగ్లీష్లో చెప్పాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. అంటే మనం నిన్న ఈ సమయానికి పలానా పని చేస్తూ ఉన్నామని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం ఈరోజు మనం ఈజీ ఎగ్జాంపుల్స్తో మన డే టు డే లైఫ్లో ఉపయోగించే ఎగ్జాంపుల్స్తో మనం బాగా ప్రాక్టీస్ చేద్దాము. లెట్స్ స్టార్ట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ గుర్తుందా మీ అందరికీ? సబ్జెక్ట్ ప్లస్ was or were plus verb 1 plus ing form plus last లో ఆబ్జెక్ట్. ఏంటి మనకు స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ verb 1 ప్లస్ ing form ప్లస్ ఆబ్జెక్ట్. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? సబ్జెక్ట్, was or were, వెర్బ్కి ఇంగ్ ఫామ్ అక్కడ వరకు కన్సిడర్ చేస్తే మిగతా ఆబ్జెక్ట్ అనేది చివరిలో ఆటోమేటిక్గా వస్తుంది. సో స్ట్రక్చర్ ఏంటి మనకి? సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్, వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? పాస్ట్లో ఒక యాక్షన్ అనేది కొంత టైం కంటిన్యూగా జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తో చెప్పుకుంటామని చెప్పాం కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ స్టడీయింగ్, ఐ వాజ్ స్టడీయింగ్. నెక్స్ట్ షీ వాజ్ కుకింగ్, షీ వాజ్ కుకింగ్. We are playing, we are playing. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే I was studying yesterday night, I was studying yesterday night అంటే ఏంటి? నేను నిన్న రాత్రి చదువుతూ ఉన్నాను, పలానా టైంకి చదువుతూ ఉన్నాను అని అర్థం అనమాట. నెక్స్ట్ షీ వాజ్ కుకింగ్ ఎట్ 7 AM, ఆమె ప్రొద్దుట 7 గంటలకు వంట చేస్తూ ఉంది. నెక్స్ట్ వీఆర్ ప్లేయింగ్ ఎస్టర్డే ఈవినింగ్, మేము నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఉన్నాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఐ వాజ్ స్టడీయింగ్ ఎస్టర్డే నైట్, నేను నిన్న రాత్రి చదువుతూ ఉన్నాను. షీ వాజ్ కుకింగ్ ఎట్ 7 AM, ఆమె ప్రొద్దున 7 గంటలకు వంట చేస్తూ ఉంది. వీఆర్ ప్లేయింగ్ ఎస్టర్డే ఈవినింగ్, మేము నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఉన్నాము. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటి? గతంలో ఒక పని చేస్తూ ఉన్నాము అంటే పలానా టైంకి ఆ పని ఒకటి జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తాము. సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ was or were. సో ఇక్కడ was ఎందుకు వచ్చింది ఇది చెప్పుకుందాం ఒకసారి. మళ్ళీ was ప్లస్ వెర్బ్ 1కి ఇంగ్ ఫామ్. సో సబ్జెక్ట్ ప్లస్ was ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అనేది లాస్ట్ లో వస్తుంది. కాబట్టి మనం దీనిపై ఫోకస్ చేస్తే చాలు. దేని మీద? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ was or were ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్, లాస్ట్ లో ఆబ్జెక్ట్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. షీ వాజ్ కుకింగ్ ఎట్ 7 AM. షీ అనేది ఇక్కడ సబ్జెక్ట్, నెక్స్ట్ వాజ్ అండ్ వెర్బ్ 1 కింగ్ ఫామ్. షీ వాజ్ కుకింగ్ ఎట్ 7 AM, ఆమె ప్రొద్దున 7 గంటలకు వంట చేస్తూ ఉంది. నెక్స్ట్ థర్డ్ది, We are playing yesterday evening.
వి అనే సబ్జెక్టు, నెక్స్ట్ ఆర్ సబ్జెక్ట్ ప్లస్ సారీ ఇక్కడ ఆర్ కాదు వర్ అనేది రావాలి. వర్ we were playing yesterday evening. మేము నిన్న సాయంత్రం ఆడుకుంటూ ఉన్నాము. సో ఇవన్నీ కూడా మనకి పాస్ట్ లో పలానా టైంలో జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగిస్తాము. క్లియర్ కట్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాము, మన నిత్య జీవితంలో ఏం జరుగుతాయి అనేది. ఫస్ట్ సెంటెన్స్ నేను ఇంగ్లీష్లో తెలుగులో రాస్తాను, మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. నేను నిన్న చదువుతూ ఉన్నాను. నేను నిన్న చదువుతూ ఉన్నాను. నేను నిన్న చదువుతూ ఉన్నాను. నెక్స్ట్ సెకండ్ది ఆమె వంట చేస్తూ ఉంది. ఆమె వంట చేస్తూ ఉంది. అతడు నిన్న పరిగెడుతూ ఉన్నాడు. అతడు నిన్న పరిగెడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను నిన్న చదువుతూ ఉన్నాను. నిన్న కాబట్టి నిన్న వచ్చిందంటే పాస్ట్ టెన్స్, తూ అంటే కంటిన్యూస్ అంటే పాస్ట్ కంటిన్యూస్ అంటే ఫస్ట్ ఏం రావాలి, సబ్జెక్ట్ రావాలి. మనకి ఏం రావాలి, ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, నెక్స్ట్ వజ్ కానీ వర్ కానీ రావాలి, ప్లస్ వెర్బ్ వన్కి ఇంగ్ ఫామ్ రావాలి. సో ఇది మన స్ట్రక్చర్. అప్పుడు చెప్పండి, సబ్జెక్ట్ అంటే నేను అంటే ఐకి వజ్ వస్తుందా వర్ వస్తుందా, వజ్ వస్తుంది. ఐ వాజ్. చదవడాన్ని ఏమంటారు, స్టడీయింగ్. స్టడీయింగ్ STUDYING. ఐ వాజ్ స్టడీయింగ్ ఎస్టర్డే. ఐ వాజ్ స్టడీయింగ్ ఎస్టర్డే. అంతే, ఐ వాజ్ స్టడీయింగ్ ఎస్టర్డే, నేను నిన్న చదువుతూ ఉన్నాను. నెక్స్ట్ ఆమె వంట చేస్తూ ఉంది. సో మనకి ఆమె వంట చేస్తూ ఉంది అంటే ఇది కూడా జరిగిపోయిన యాక్షనే, జరిగిపోయిన యాక్షన్ కాబట్టి ఆమె అంటే షీ. తర్వాత వాజ్ కానీ వర్ రావాలి. షీకి వాజ్ వస్తుందా వర్ వస్తుందా, షీ అనేది ఏకవచనం కాబట్టి సింగులర్ కాబట్టి వజే రావాలి. షీ వాజ్ కుకింగ్. వంట చేయడాన్ని ఏమంటాం, కుకింగ్. షీ వాజ్ కుకింగ్. షీ వాజ్ కుకింగ్. అంతే. నెక్స్ట్ అతడు నిన్న పరిగెడుతూ ఉన్నాడు. మనకు సబ్జెక్ట్ అంటే హీ తర్వాత వజ్ కానీ వర్ కానీ రావాలి. వజ్ వర్ వస్తుందా, ఈ కూడా సింగులర్ కాబట్టి వజ్. హీ వాజ్. పరిగెట్టడం ఏమంటాం, రన్నింగ్. RUNNING రన్నింగ్. హీ వాజ్ రన్నింగ్ ఎస్టర్డే. హీ వాజ్ రన్నింగ్ ఎస్టర్డే. అంతే. క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్, మేము క్రికెట్ ఆడుతూ ఉన్నాము. మేము నిన్న అంటారు, మేము నిన్న క్రికెట్ ఆడుతూ ఉన్నాము. అదేం చెప్పండి, మనకు సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ మేము అంటే వి తర్వాత వజ వర్ వి అనేది ఫ్లోరల్ కాబట్టి వర్. వి వర్. ఆడుతూ ఉన్నామంటే ఆడని అంటాం ప్లేయింగ్. వి వర్ ప్లేయింగ్. ఇప్పుడు నిన్న కాబట్టి ఎస్టర్డే. వి వర్ ప్లేయింగ్ ఎస్టర్డే. అంతే. క్లియర్.